విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. విశాఖ జిల్లా కోర్టుకు నారా లోకేష్ హాజరయ్యారు. సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. మధ్యాహ్నం పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాత్రి నోవాటల్లో ఆర్థిక సదస్సుకు వచ్చిన ప్రతినిధులతో లోకేష్ భేటీ కానున్నారు. ఆగండి అరే నువ్వు కూడా ఆగండి ఆగుతాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మంత్రి నారా లోకేష్ గతంలో ఆయన సాక్షి దినపత్రికపై వేసిన కేసుకు సంబంధించి మనతో పాటుగా లాయర్ ఉన్నారు శోభన్ బాబు, ఆయన అడిగి విషయాలు తీసుకుంది. సార్, ఏ కేసుకు సంబంధించి ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ప్రస్తుతం ఏ దశకు చేరుతుంది? సార్, ఇప్పుడు ఆ కేసు క్రాస్ ఎగ్జామినేషన్కి వస్తుంది. నారా లోకేష్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ వస్తున్నారు. వాళ్ళు వచ్చారు. ప్రీవియస్ నారా లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు జనరల్గా మీకు తెలుసు, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మినిస్టర్స్ కానీ అధికారులు కానీ లేకపోతే సీఎంస్ కానీ వచ్చినప్పుడు రిఫ్రెష్మెంట్స్, టీ కాఫీలు స్నాక్స్ ఇవన్నీ కూడా జనరల్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫార్మాలిటీ. దానికి సంబంధించి ఇచ్చిన సందర్భంలో ఈ సాక్షి పత్రిక ఒక కథనాన్ని వండి వార్చింది. ఏమనంటే చిన్నబాబు చిరుతిళ్ళు 25 lakhs అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టేసి స్టేట్ వైడ్గా న్యూస్ని ఎలాబరేటెడ్ చేసింది. అప్పుడు ఏమైందంటే ఈ న్యూస్ ప్రజల్లోకి వెళితే లోకేష్ బాబు గారు ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారా స్నాక్స్ వీటి కోసమే అని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగాండా జనంలోకి వెళ్ళింది. అది చాలా డిఫేమ్ అయింది ఆయనకి. ఎందుకంటే ఒక మినిస్టర్గా ఉన్నారు, ఆ స్థాయిలో అటువంటి పనులు చేసే విధానంలో లేనటువంటి మనుషులు చాలా హర్ట్ అయ్యారు. హర్ట్ అయినప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇటీవల మనకి శిరీష గారి మీద, గౌతి శిరీష గారి మీద కదా సోషల్ మీడియాలో కానీ మామూలు మీడియాలో కానీ ఎటువంటి ఒక ఆడపడుచు అనేటువంటి విధానం కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో డిఫేమరీగా చేస్తే ఆమె చాలా ఎంత బాధపడింది, ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సిఐడి కేసులు పెట్టి నానా బాధలు పెట్టేసి ఆమె కూడా ఇక్కడ డిఫమేటరీ కేసెస్ వేసింది. ఇప్పుడు మన లోకేష్ గారు కూడా 75 కోట్లు డిఫమేషన్ నష్టపరిహారం చెల్లించాలి, నా పరువుకు భంగం కలిగించి ఇటువంటి వార్తలు ఇటువంటి కథనాలను ప్రచురించారు కాబట్టి అని చెప్పి లోకేష్ గారే సాక్షి పేపర్ యాజమాన్యం మీద ఇంకొక 4 మీద దావా వేయడం జరిగింది. అది మన విశాఖపట్నంలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్కి వస్తుంది. మీరు చెప్తున్నట్టుగా చట్ట ప్రకారం అంటున్నారు, కానీ చట్టానికి లోబడిన అధికారులే గత 5 ఏళ్ళలో తప్పులు చేశారు. వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇవాళ మీరు చూసినట్లయితే చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు మీరు చూశారు. అటువంటి వాళ్ళని వేకెంట్గా పెట్టడం, వాళ్ళకి కీలక పొజిషన్స్ ఇవ్వకపోవటం, వాళ్ళ మీద ఎటువంటి అక్రమాలు అన్యాయాలు చేశారు వాటిని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా తీసుకురావటం, వాళ్ళ చట్ట ప్రకారమే పని చేయాలి. మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అదే. నారా లోకేష్ గారు అదే చెప్పారు. మీరు మాకు వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం అని. వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగంలాగా మాది ఉండదు. రెడ్ బుక్లో ఎవరైతే చట్టపరంగా వ్యవహరించకుండా చట్టాన్ని అతిక్రమించి దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళను కూడా చట్ట ప్రకారమే శిక్షిస్తామనేది క్లియర్గా బాబు గారు చెప్పారు, మా లోకేష్ బాబు గారు అదే విధానం. అంటే వాళ్ళు ఒకటేనండి, భయభ్రాంతులను గురి చేయాలి. జనాన్ని కానీ నాయకులను కానీ ఎవరన్నా భయపెట్టడం ద్వారా వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించాలి. వాళ్ళ స్లోగన్ అదే కదా, మేము 30 సంవత్సరాల పాటు ఉంటాము అనేటువంటి ఒక భయాన్ని థ్రెట్ని ప్రజల్లో తీసుకురావటం వల్లే అధికారులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ విధంగా రెచ్చిపోయి తెలుగుదేశం వాళ్ళనే కాదు సామాన్య ప్రజలను కూడా, మీరు గుంటూరులో శంకర విలాస్కు సంబంధించి ఒక ఓల్డ్ ఏజ్ 60 years ఆమెను కూడా సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టిందని ఆ కరోనాలో ఆమెను తీసుకొచ్చి నాన్న బాధలు పెట్టారు. ఒక పార్టీ నాయకులే కాదు జనాన్ని కూడా. అందుకనే జనం మ్యాండేట్ ఇచ్చారు, 164 seats ఇచ్చారంటే వీళ్ళ పరిపాలన మీద విరక్తి చెంది వీళ్ళు మళ్ళీ జన్మలో రాకూడదు, ఇటువంటి దుర్మార్గమైన పాలనని ఆంధ్ర ప్రజలు చూడకూడదు, ఒక విజనరీని తెచ్చుకోవాలనుకున్నారు, ప్రిజనరీని వదిలించుకోవాలనుకున్నారు. అది ఇప్పుడు జరిగింది. 5 ఏళ్ల పాటు కూడా అధికారాన్ని అడ్డపెట్టుకొని విచక్షణారహితంగా ఈ పరిపాలన కొనసాగింది. అదేవిధంగా లోకేష్ పై ఏదైతే సాక్షిలో వచ్చిన ఈ సీట్స్కి సంబంధించి ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. మరి కాసేపట్లో లోకేష్ కూడా ఇక్కడ రాబోతున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత
కేసుకు సంబంధించి